హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుండి మనం ఎదురు చూస్తున్న గురుకుల ఆర్ట్ టీచర్కి సంబంధించిన కోర్టు కేసు అయితే రిజల్ట్ ఇచ్చేసింది. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పింది. బైలింగ్వల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తామని చెప్పి ఓన్లీ ఇంగ్లీష్లో ఇవ్వటంపై జరిగిన ఈ కేసులో రిజల్ట్ అయితే పరీక్ష మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఈ ఎగ్జామ్ ఎన్ని డేస్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు, ఎప్పుడు అవుతుంది అనేది కూడా క్లారిటీ లేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో పెడతారు. నేను కూడా మీకు మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు సెండ్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే. మరి గురుకుల ఆర్ట్ టీచర్కి సంబంధించిన సిలబస్ ఏంటి, ఏమేమి బుక్స్ చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే అన్నిటి గురించి ఈ ఆర్ట్ టీచర్ అనే ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో ఒకసారి ఒకవేళ మీరు చూసినట్లయితే మళ్ళీ ఒకసారి రివిజన్కి కూడా పనికొస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు స్టార్ట్ చేయకుండా ఉన్నట్లయినా కూడా మళ్ళీ ఒకసారి ఇవన్నీ చూసి మీరు ఫ్రెష్గా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, టైం కూడా ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సో మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు డౌట్ షేర్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకేమైనా టాపిక్స్కి సంబంధించి ఇంకొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ లాంటివి ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. సో ఇంకా ఆల్రెడీ కోర్ట్ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి మనం చేసేది ఏమీ లేదు, కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఇంకా ఎగ్జామ్ ఎవరైనా బాగా రాయలేదు అనుకున్న వాళ్ళందరికీ ఇట్స్ హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇంకా చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. బాగా రాసిన వాళ్ళకి ప్రాబ్లం ఏముంది, ఆల్రెడీ బాగానే రాశారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ రివైజ్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుకొని ఇంకా బాగా రాయొచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ, అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐల్ బి విత్ యూ. థ్యాంక్ యూ.